త్రిల్లర సూపర్ స్టార్ కృష్ణ గారి సుదీర్ఘమైనటువంటి కెరీర్లో అత్యద్భుతమైనటువంటి సంచలనాలు, రికార్డులు, కోకొల్లలు అలాగా 1969 ఏప్రిల్ నెలలో ఒక విశిష్టమైనటువంటి రికార్డు ఆయనకి సొంతమైంది. అది ఇప్పటికీ ఏ హీరోకి సాధ్యపడినటువంటిది. అది 69 ఏప్రిల్లో 3 సినిమాలు 15 రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. అవి 1969 ఏప్రిల్ 4న బొమ్మలు చెప్పిన కథ, ఏప్రిల్ 18న మహాబలుడు, ఏప్రిల్ 19న శభాష్ సత్యం రిలీజ్ అయ్యాయి. ఈ 3 కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక్కడ అరుదైన విషయం ఏమిటంటే మొదటి 2 సినిమాల దర్శకులు వేరువేరైన తర్వాత వచ్చినటువంటి 3వ సినిమా శభాష్ సత్యం దర్శకుడు ఒకలే, జి విశ్వనాథం గారు. ఇలా ఒక కాంబినేషన్ 15 రోజుల వ్యవధిలో రిపీట్ కావడం, ఆ 2 కూడా హిట్ కావడం, ఆ 2 కూడా కంప్లీట్ డిఫరెంట్ జోనర్లు కావడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. సాంఘిక సినిమాలు కానీ, జానపద సినిమాలు కానీ, కౌబాయ్ సినిమాలు కానీ, క్రైమ్ సినిమాలు కానీ, యాక్షన్ సినిమాలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఒక్కొక్కసారి కాంబినేషన్ రిపీట్ కావచ్చు. కానీ ఒకటి కంప్లీట్ ఫోక్ రోల్ జానపదం, మరొకటి సైన్స్ ఫిక్షన్. బొమ్మలు చెప్పిన కథ ఒక జానపద చిత్రరాజం అయితే శభాష్ సత్యం సైన్స్ ఫిక్షన్ సినిమాలలో మొట్టమొదటిది తెలుగు వరకు. ఇక మధ్యలో విడుదలైనది కూడా జానపదమే అని చెప్పాలి. కృష్ణ గారి జానపద సినిమాల కథానాయకుడిగా తొలినాళ్లలోనే నటించారు. ఆ తర్వాత సింహాసనం సినిమాతో దానిని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఈ సినిమాల విషయాలకు వస్తే మనకి బొమ్మలు చెప్పిన కథ గుంటూరు శ్రీలక్ష్మిలో 42 రోజులు, వైజాగ్ ప్రభాత్లో 56 రోజులు, విజయవాడ శ్రీలక్ష్మిలో 63 రోజులు ఆడటం కృష్ణగారి సినిమాలకు ఉన్నటువంటి ఒక మంచి రికార్డుకి నిదర్శనం కాగా, ఈ సినిమాని డి రామానాయుడు గారు విజయవారి నాగిరెడ్డి గారితో కలిపి సురేష్ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం. ఈయన మన భానుచంద్ర గారు, హీరో గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన తండ్రి గారు అనమాట ఈ మాస్టర్ వేణు గారు. కాంతారావు గారు మరి ఒక హీరో. వాస్తవానికి కాంతారావు గారు జానపద రాకుమారుడిగా అప్పటికే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. వాహిని స్టూడియోలో వేసినటువంటి సెట్లపైన ఈ సినిమాని నిర్మించగా, ఇందులో కాంతారావు గారు అందమైన రాకుమారుడిగా కనిపిస్తే, కృష్ణ గారు ఆవేశ రసాన్ని పోషించినటువంటి సంగుగా కనిపిస్తారు. అలానే మరి ఒక విశేషం, ఈ సినిమాకి సంబంధించి విజయ నిర్మల గారు కృష్ణ గారికి సోదరుగా అవుతారు. ఇందులో గీతాంజలి గారు కృష్ణ గారు ఒక జంట అయితే, విజయ నిర్మల గారు కాంతారావు గారు మరి ఒక జంట అనమాట. ఈ సినిమాకి సంబంధించి ఆఖరి సన్నివేశం ఏదైతే విధివశాత్తు శాపం పొందినటువంటి కాంతారావు గారు రాతిగా మారితే, ఆ రాతిగా మారినటువంటి ఆయన మీద విజయ నిర్మల గారు 108 బిందెలతో అభిషేకం చేయగానే ఆయనలో ప్రాణం వస్తుంది. ఇది జానపద చిత్రాల్లోనే ఒక కథా వస్తువు ఉండే వైవిధ్యానికి, అప్పట్లో ఒక ఫార్ములాకి అద్దం పడుతుంది. ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పాలన్నమాట. ఎందుకు అంటే, జి విశ్వనాథం గారు ఈ సినిమా డైరెక్టర్. ఆయన తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడంలో ఎక్కువ చేశారు, తెలుగులో ఎక్కువ చేశారు. ఈయన మంచి రోజులు వస్తాయి, తోటలో పిల్ల, కోటలో రాణి, ఆకాశరామన్న, భూలోకంలో యమలోకం, గోపాలుడు, భూపాలుడు, అగ్గి మీద గుగ్గిలం, ఉక్కు పిడుగు అనేక జానపద సినిమాలతో పాటు కొన్ని క్రైమ్ సినిమాలు, అందులో మన ఎస్వి రంగారావు గారు నటించినటువంటి ఆట బొమ్మలు కూడా తీశారు. అలానే ఎన్టీఆర్తో నిన్నే పెళ్ళాడతా కూడా ఈయన పర్యవేక్షణలో, దర్శకత్వ పర్యవేక్షణలో బి విఠలాచార్య గారి కుమారుడు బివి శ్రీనివాస్ గారు తీశారనమాట. ఈయన ఎక్కువగా కాంతారావు గారితోనే సినిమాలు చేశారు. ఆఖరిగా 1974లో వచ్చినటువంటి విజయరాముడు అనే సినిమా కాంతారావు గారే హీరో. బహుశా కాంతారావు గారు అంటే ఈయనకి మిక్కిలి మక్కువగా అయి ఉండొచ్చు. జన్మభూమి కూడా ఆయనకి చివరగా వచ్చిన సినిమాల్లో ఒకటి. ఇది దర్శకుడి గురించినటువంటి అదనపు సమాచారం కాగా, ఏప్రిల్ 19న విడుదలైనటువంటి శభాష్ సత్యం గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. శభాష్ సత్యం వచ్చేసి సంగీతం విజయ కృష్ణమూర్తి గారిదిగా ప్రార్థనా పిక్చర్స్ నిర్మించారు. దీనికి నిర్మాత వచ్చేసి పలానావారు. ఇందులో హీరోయిన్గా కాకపోయినా వ్యాంప్గా విజయలలిత గారు కూడా రిపీట్ అయ్యారు ఇందులో. ఇది మొదట చెప్పినటువంటి బొమ్మలు చెప్పిన కథలో మనకి విజయలలిత గారు కనిపిస్తారు, ఇక్కడ కూడా కనిపిస్తారు. ఇక సైంటిస్ట్గా ధూళిపాల గారు, గిరిగా అంటే విలన్గా మన సత్తిగాడు అనుకుని పిలుచుకునే సత్యనారాయణ గారు, ఈ
శభాష్ సత్యం అనే ఒక సినిమా ఇన్విజిబుల్ మ్యాన్ లాగా ఒక హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని తీసిన సినిమా. తన చెల్లెల్ని ఇంట ఇచ్చిన, అంటే ఎవరికైతే ఇచ్చి చేస్తారో వారి వియ్యపు వారు కట్నం కోసం వేధిస్తుండగా ఆ కట్నం డబ్బులు ఇచ్చి, అంటే ఆ బాకీని చెల్లించడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన మామగారు హత్య చేయబడతారు. ఆ హత్య నేరం కృష్ణ గారి మీద పడుతుంది. సత్యం, ఈ సత్యం పోలీసులు వెంటబడుతుంటే తప్పించుకొని, అంటే ప్రభాకర్ రెడ్డి గారి ఇన్స్పెక్టర్ తప్పించుకొని తన మేనమామ అయినటువంటి సైంటిస్ట్ ధూళిపాళ గారింట్లో దూరగా అక్కడ ఒక తెలియకుండా ఒక ద్రావకం తాగుతాడు. తాగగానే వెంటనే ఆయన మాయమైపోతాడు. ఏదైనా నెత్తి మీద హ్యాటు కింద సూటు వేసుకుంటే మాత్రం మనిషి కనిపిస్తారు, అక్కడ ఆయన మొహం కనిపించదు, తెల్లగా ఉంటుంది. అప్పట్లో ప్రేక్షకులు జిల్లైపోయారు ఇలాంటి క్యారెక్టర్ని చూసి. నేను ఈ సినిమాని, బొమ్మలు చెప్పిన కథ కానీ ఈ సినిమాని కానీ రిపీట్ రన్లోనే చూశాను. శభాష్ సత్యం అయితే సిటీ కేబుల్ వచ్చిన కొత్తల్లో బాపట్లో చూడటం జరిగింది. ఒక్కొక్కసారి ఈ సినిమాలోని క్యారెక్టర్ ఆర్టిస్టు కృష్ణ గారి బదులుగా డూపుగా ఆయన వాడారని స్పష్టంగా కనబడుతుంటుంది మనకి. తెల్లటి మాస్క్ వేసుకుని దాని మీద స్పెట్స్ పెట్టి దాన్నే అప్పట్లో లైటింగ్ ఎక్కువ ఎక్స్పోజ్ చేసి అది ఒక ఎఫెక్ట్ లాగా చేయగలిగారు. కొన్ని సీన్లని హాలీవుడ్ సినిమా నుంచి యథాతథంగా ఎత్తేసారు కూడా. దీనిని కథ ఆత్రేయ గారు రాయడం విశేషం. ఈ రాజశ్రీ హీరోయిన్, ఇందులో రాజబాబు గారు కనిపిస్తారు. అలానే విలన్ గిరిగా సత్యనారాయణ గారు తన పాత్రోచిత నటనని ప్రదర్శిస్తారు ఇందులో. ఇది కూడా చాలా ఎంటర్టైనింగ్ మూవీ అన్నమాట. ఇది 15 రోజుల్లో ఒక హీరో, ఒక దర్శకుడు కలిసి చేసినటువంటి 2 డిఫరెంట్ జోనర్ సినిమా తాలూకు విశేషాలు. అయితే మనకిక మధ్యలో విడుదలైంది ఏప్రిల్ 18న మహాబలుడు. ఈ మహాబలుడు కూడా అసలు మొదట రిలీజ్ అయిన దానికన్నా నాకు తెలిసి రిపీట్ రన్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే నాకు ఈ సినిమాలోని ఒక సన్నివేశం చాలా బాగా గుర్తు. కృష్ణ గారు ఒక కూజాలోని నీళ్ళని చాలా కష్టం మీద పాక్కుంటూ వెళ్ళి తాగుతారు. తాగిన మరుక్షణం తనలోని ఒక దివ్యశక్తులు ఆవరించినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. అదే సన్నివేశాన్ని ఆ తర్వాత రోజుల్లో, అంటే 72లో మనకి కృష్ణ గారు నటించినటువంటి మోసగాళ్లకు మోసగాడు అనే సినిమాలో ఎడారిలో నాగభూషణం కృష్ణ గారిని బంధించి కట్టేసి పడివేసి వెళ్ళిన తర్వాత ఆయన ముఖం మీద వచ్చే చిన్నపాటి కురుపులు, ఆ తర్వాత మంచినీళ్ళు తాగటం, ఆ సన్నివేశం నాకు బాగా గుర్తుండిపోయినాయి. 2 సన్నివేశాలు. మహాబలుల్లో విలన్ త్యాగరాజు గాగా సత్యనారాయణ, రావికొండలరావు, త్రిబుల్ రోల్లో వాణిశ్రీ గారు కనిపిస్తారు. అత్యద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. ఈ రోజుకి తిరణాలలో కానీ, రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర కానీ, ఏమే ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప అనే ఒక పాట కానీ, మరి ఒక పాట కానీ బాగా అద్భుతంగా అలరించాయి. కృష్ణ గారి అందం, యాక్షన్ సన్నివేశాలు, జానపద రాకుమారుడిగా ఆయన సరిగ్గా సరిపోయారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే ఈయనకి ఇంత వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్ రావటం ఆయన అదృష్టంగా చెప్పాలి మనం, ఆయన అభిమానులుగా. ఒక జేమ్స్ బాండ్ ఆయనే, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్లో ఆయనే కనిపిస్తారు, రాజకుమారుడిగా కనిపించారు, కౌబాయ్గా కనిపించారు, జేమ్స్ బాండ్గా కనిపించారు, ఒక యువకుడిగా కనిపిస్తారు, తేన మనసులు అమాయకుడైన యువకుడిగా సాక్షిలోనూ కనిపించారు. ఇంతటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేసే అవకాశం ఇప్పటి హీరోలకి లేదు అనడంలో సందేహం లేదు. అందువలనే వాళ్ళ కెరీర్లు లాంగ్విటీ కోల్పోయి కళావిహీనంగా మారిపోతున్నాయి. మహాబలుడు కూడా వైజాగ్ లక్ష్మిలో 21 రోజులు, గుంటూరు లిబర్ట్లో 28 రోజులు ఆడగా ఈ 3 సినిమాల కలెక్షన్స్ చక్కగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. చెప్పడం మరచింది, మహాబలుడికి ఒక ట్రిక్ ఫోటోగ్రఫీలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఆర్జించినటువంటి రవికాంత్ నాగాయచ్ గారు. దీన్ని దర్శకత్వం పి మల్లికార్జునరావు అయితే మన ఎస్పి కోదండపాణి గారు అత్యద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు మహాబలుడికి. ఓ విశాల గగనంలో చందమామ, ప్రశాంత నిలయంలో కలవలే, ప్రశాంత సమయంలో కలవలేమా అంటూ నిజంగానే నిషాగా పాడారా, కాస్త తీర్థం పుచ్చుకొని మరీ అభినయించారా కృష్ణ గారు అన్నట్టుగా ఈ సినిమాలో ఉంటుంది. కథా సన్నివేశాల పోకడ, ఆ చిత్రీకరణ తీరు కూడా. అయితే రాజకుమారుడిగా కృష్ణ గారు తన పరిణయాన్ని తానే వరించాలని చెప్పేసి బయలుదేరటం, ఆ క్రమంలో 3 అమ్మాయి మణుల్ని
స్వాధీనం చేసుకోగా ఆ ముగ్గురిని ఒకరిగా చేసిన తర్వాత సినిమా క్లైమాక్స్ చేరుకుంటుంది. ఈ మధ్యలో ఆయన ఒక్కొక్క లోకానికి వెళ్తూ ఆ లోకంలోని సుందరీమణుల్ని ఎలా గెలిచారు, మహాబలుడిగా ఎలా తిరిగి వచ్చారు అనేది సినిమా కథ. ఈ 3 సినిమాలు మీకు ఎక్కడ లేని కాలక్షేపాన్ని తెచ్చిపెడతాయి. మొదట బొమ్మలు చెప్పిన కథలో విజయ నిర్మల గారు కృష్ణ గారికి సోదరిగా కనిపిస్తే, శభాష్ సత్యంలో రాజశ్రీ గారి హీరోయిన్. ఈ మహాబలులోకి వచ్చేసి వాణిశ్రీ గారు. ఎంత నాజూకుగా వాణిశ్రీ గారు ఉంటారంటే సరైన జంట కృష్ణ గారికి ఈ సినిమాలో అనిపిస్తుంది. ఇది ఈ 3 సినిమాలకు సంబంధించిన ఒక విశేషం అనమాట. 1969లో కృష్ణ గారికే సోలో హీరోగా వచ్చి ఒక అద్భుతమైన రికార్డుని సృష్టించి వెళ్ళింది. ఇలాంటి రికార్డే 70ల్లో కూడా ఉంది. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం.